నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్‌గా టీడీపీ వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపింది కదా! ఇప్పుడు ముస్లింలు తిరుగుబాటు చేస్తున్నారు. టీడీపీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన అంటున్నారు సార్. అంటే తెలుగుదేశం నుంచి కొంతమంది ముస్లిం నేతలు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారని కూడా చెప్తున్నారు. మరి దీని ఎఫెక్ట్ టీడీపీ పార్టీ పైన పడుతుందంటారా? దీనికి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ముస్లిం నాయకులు వెళ్ళిపోతున్నారు అనేది ప్రచారం జరుగుతోంది కానీ వెళ్ళిపోతారా లేదా అనేది అనుమానమే. ఓకే. ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా సందేహాస్పదమే. నిజం. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక ముస్లిం నాయకుడు ప్రసంగించాడు నిన్న వైఎస్ఆర్సీపీ వ్యవహార శైలి మీద దుమ్మెత్తి పోస్తూ మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ చాలా స్పష్టంగానే బిల్లు వలన ప్రయోజనాలు ఉన్నాయి ముస్లిం సమాజానికి కూడా అన్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కూడా అదే మాట్లాడింది. అయితే అంతకు మించి మాట్లాడటానికి వాళ్ళ దగ్గర స్కోప్ లేదు, వ్యవహారం లేదు. ఎందుకంటే దాన్ని కాదనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు అసలు ఉండరు. ఎందుకంటే వక్ఫ్ బిల్ అనేది పెట్టిందే మార్కెట్ ఎకానమీ కాంటెక్స్ట్లో పెట్టారు వాళ్ళు. అందుకని దానికి మొదటి నుంచి మద్దతుదారు చంద్రబాబు. ఆయనలా దానికి వ్యతిరేకంగా నిలబడతాడు? ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి లేకపోతే వాటి వ్యవహారాలకి ఆయన వ్యతిరేకంగా ఉంటే ఆయన ప్రభుత్వాన్ని నడపలేడు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఉంటే ఎన్డీఏలో ఉన్నాడు ఆయన భాగస్వామి, సైద్ధాంతికంగా వాళ్ళతోనే ఉన్నాడు. అది మాత్రమే కాదు, నిజానికి వాళ్ళకంటే ముందు నుంచి మార్కెట్ ఎకానమీతో అంటకాగుతున్నవాడు చంద్రబాబు. నరేంద్ర మోడీ కన్నా అలాగే అమిత్ షా కన్నా వీళ్ళందరికంటే ముందు నుంచి మార్కెట్ ఎకానమీతో ట్రావెల్ అవుతున్నటువంటి క్రాంతదర్శి ఒక రకంగా చంద్రబాబు నాయుడు. ఆయనకు చాలా క్లియర్గా మార్కెట్ ఎకానమీకి సంబంధించిన అణువు తెలుసు ఆయన. అందుకని ఇలాంటి నిర్ణయాల పట్ల ఆయన వ్యతిరేకత డెఫినెట్గా తెలియజేయడు, వ్యతిరేకంగా ఉండడు. అసలు ఆయన అనుకూలమే. ఆయన ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ఏదో సాధిస్తారనే భ్రమ కూడా లేదు. ఆయన సాధించడం అనే క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడుకి. ఏమీ లేదు, అందరూ సరెండర్ అవ్వాల్సిందే, ప్రతి ఒక్కరూ దీని ముందు మోకరిల్లకపోతే కుదిరే వ్యవహారం కాదు అనేది చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు. మిగిలిన ఏ రాజకీయ నాయకులైనా కొంచెం దానికి ఏదో తేనె పూసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, కానీ నెక్కడిగా మాట్లాడే సమర్థత ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తాడు అని నేనైతే అనుకోలేదు. ఓకే. అంటే ఇక్కడ మతపరమైన వ్యవహారం కాదు, అసలు మత కోణంలో చూడలేదు ఆయన. అది జరుగుతున్నది కూడా మత కోణంలో కాదు. వక్ఫ్ బిల్లు మీద వక్ఫ్ బిల్లు వ్యవహారం కేవలం మత కోణం కాదు, అది మార్కెట్ కోణం. ఈ మార్కెట్ కోణం, మార్కెట్ ఐడియాలజీ బలంగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ 2020 కావచ్చు, ఆయన 95లో సీఎం అయిన సందర్భంలో ఆయన్ని సీఎం చేసిందే మార్కెట్ ఎకానమీ. అందుకని ఆయన ఎప్పుడూ దాని నుంచి డీవియేట్ కాదు, నిరంతరం దాని ధ్యాసలోనూ దాని మననంలోనూ బతుకుతాడు ఆయన. అందుకే సంపద సృష్టించడం నేర్పుతాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు రోజు. అవి అవుతాయా లేదా అనేది దాంతో సంబంధం లేదు. ప్రతి చాలా క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఒక డైలాగ్ వేస్తూ ఉంటాడు. ప్రతి డైలాగ్ వెనకాల ఒక కాన్సిక్వెన్సెస్ ఉంటుంది, ఒక దూరదృష్టితో కొట్టేటువంటి బంతి ఉంటుంది. అది ఎక్కడ తగులుతుంది అనేది ఎవరికి తెలియదు, కానీ కొట్టేస్తాడు ఆయన. అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్ధతిలో ఆయన ఈ వక్ఫ్ దానికి మద్దతుగా, అంటే దీనివలన ఏమీ జరగదనేది తెలుసు ఆయన స్పష్టంగా. ముస్లిం సమాజం కూడా ఇప్పుడు హిందూ సమాజాన్ని సీరియస్గా వ్యతిరేకించి ఉద్యమాలు చేసి నిలబడే పరిస్థితి లేదు. అందుకనే వక్ఫ్ బిల్ ప్రవేశానికి ముందు ఒక వారం రోజుల ముందు వివిధ మసీదుల దగ్గర నిరసన కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారు అన్ని చోట్ల, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. కానీ ఏ ప్రయోజనము సాధించలేదు. ఇన్ టోటల్ అందరూ చేతులు ఎత్తేసి నిలబడ్డారు. అలాగే పార్లమెంట్లో ఈ పార్టీలు ఎవరికి ఓటేశారు అనేది కూడా చర్చ ఉంది. వైసీపీ పర్టికులర్గా ఎవరు ఓటేశారు, ఎవరి ఖాతాలో ఉన్నారు అనేది కూడా రకరకాల గందరగోళాలు ఉన్నాయి. అందుకని యాంటీ బీజేపీ స్టాండ్ ఉన్న వాళ్ళు కూడా సైలెంట్గా వెళ్ళి అక్కడ ఓటేసి వచ్చారు. ఇక్కడ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఓటేసి వచ్చారు. అలా బిల్లుకి మద్దతు కూడగట్టడం అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేసుకోగలిగింది. అది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసి నిలబడ్డాడు, వైసీపీ కూడా చేతులు ఎత్తేసే నిలబడింది. చేస్తే ఓటేయటం లేదంటే గైర్హాజరు అవటం, ఈ రెండు పనులు ఎఫెక్టివ్గా చేశారు అందరూ.
అలా తెలుగుదేశం పార్టీ కాన్షియస్గా ఈ బిల్లు పట్ల చాలా అప్రమత్తతతో ఉంది. కాన్సిక్వెన్సెస్ అందులోంచి ముస్లిమ్స్ ఎవరో వెళ్ళిపోతున్నారనే అభిప్రాయం కలిగిస్తారు, కానీ వాళ్ళు ఎవరో ఎక్కడికి వెళ్ళరు. రేపు పొద్దున్న మళ్ళీ గర్వాపసి వచ్చేసేవాళ్ళు. ఓకే. కానీ అటు వైసీపీ మేము మద్దతు తెలపలేదు అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి దీన్ని ఏమన్నా అడ్వాంటేజ్గా తీసుకొని మైనారిటీస్ల ఓట్స్ అండ్ ముస్లిం ఓట్స్ని పొందే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయి సార్? ఆ రకంగా వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు. వైసీపీ నేను దీనిలో లేను అని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తోంది, కానీ వాళ్ళు ఓటు వేశారా లేకపోతే గైర్హాజరయ్యారా అనే విషయంలో క్లారిటీ లేదు. అవును. వాళ్ళు ఓటు వేసినా ప్రమాదమే, గైర్హాజరైనా ప్రమాదమే. కాన్షియస్గా ఓటు వ్యతిరేకంగా వేశారా లేదా అన్నది కావాలి. వ్యతిరేకంగా వేసే మూడ్లో వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళు సీరియస్గానే సరెండర్ నోట్లో కొంచెం బెటర్ సరెండర్ నోట్ ఎక్కడ దొరికితే అక్కడి నుంచి వెళ్దామనే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకని ఆ దిశగా పావులు కదిపారు. వాళ్ళు కొంత సేవ్ అయినట్టుగానే చూడాలి. ఓకే. అందుకని ఎవరు ఏమిటి ఎలా అనేది ఆలోచిస్తే దీనికి సంబంధించి కాన్షియస్గా చెప్పాల్సి వస్తే ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరైనా పూల్లో ఉండేవాళ్ళు, ఎవరైనా మార్కెట్ పూల్లో ట్రావెల్ చేయక తప్పని పరిస్థితి. అందుకని అందరూ అక్కడ లొంగుబాటు ప్రదర్శించక తప్పని వ్యవహారం ఉంది. ఆ మేరకు వ్యవహరించారు ఎవరైనా. సొంత తెలివితేటలు సొంత పద్ధతులు అనేవి లేవు. అవి వెళ్ళిపోయి చాలా కాలమైంది. వైసీపీ అయినా ఎవరైనా అక్కడ లొంగుబాటు ప్రదర్శించక తప్పదు. అందుకనే వాళ్ళు డ్రామా ఆడారు, డబుల్ గేమ్. అంటే జనంతో ఓ మాట చెప్పారు, కానీ లోపలికి వెళ్ళి వాళ్ళు ఓటు వేయటమో లేకపోతే బాయ్కాట్ చేయటమో చేశారు తప్ప నిరసన ప్రదర్శనలు లాంటివి ఆర్గనైజ్ చేయాలి. ఓకే సార్. లోపలికి వెళ్ళి ఓటేసేవాళ్ళు